వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. పోలవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని గెలిపించేందుకు యువత ముందుకు రావడం ఎంతో అభినందనీయం. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, నేల కూలిన భారీ వృక్షాలు, రోడ్లపైకి చేరుకున్న వర్షపు నీరు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 17వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను ప్రజలు గుర్తు చేశారు. అదేవిధంగా నూతన మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, నాయకులు చలమాల శ్రీనివాసరావు, భావన ఋషులతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా కంబం విజయరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు కాసర తులసిరెడ్డి, ముప్పిడి శ్రీనివాసరావు, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, గెద్దడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని 17వ వార్డులో గడప గడప అనే ప్రోగ్రాం ప్రవేశపెడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా చాలా సందనిస్తున్నారు. మీరు రావక్కర్లేదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి. అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చేశారమ్మా. ఆరోగ్యాన్ని కూడా చూస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మాటిస్తే మడం తిప్పన ఎత్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. పాదయాత్రలో ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కరిని కూడా లక్షాధికారులను చేశారు. ఎవరొస్తే బాగుంటుందో ఎవరొస్తే బాగోదో మీకు తెలుసమ్మా. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి మెజారిటీలతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణం 17వ వార్డులో అంగరంగ వైభవంగా చక్కగా ఈ రోజున మరి ప్రచారం జరుగుతుంది. ఏదైతే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ జగనన్ననే సీఎంగా చేసుకోవడానికి మరి కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. అదంతా మేము మా కళ్ళతో చూసి చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు స్పందిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏదైతే జగనన్న చెప్పిన మాట, మీకు మంచి జరిగితేనే, మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని ఆయన చెప్పిన మాటని ఈరోజు మరి ప్రజలు చేసి చూపించే సమయం ఆసన్నమైంది. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఏదైతే మరి జగనన్న చేసిన పథకాలు అవనియండి, చేసిన కార్యక్రమాలు అవనియండి, వాటన్నిటిని దృష్టిలో ఉంచుకుని మరి భారీ మెజార్టీతో చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి అయిన కంబం విజయరాజు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన సునీల్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ రోజున ప్రతి ఇంటికి తిరిగేటప్పుడు మా నాయకుడు ఏదైతే చెప్పాడో, నేను మేలు చేస్తేనే మీ ఇంటికి ఓటేయండి లేదా ఎక్కలేదు అన్నాడో, ప్రతి ఒక్కరు కూడా అదే స్పందనలో ఉన్నారు. అమ్మ మాకు మేలు జరిగింది, మేము ఓటేస్తాం అని మాకు అందరూ చెప్పడం వల్ల మాకు చాలా, మేము నిజంగా ఇప్పుడే గెలిచాను అంత ఆనందంగా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. ప్రజలందరూ కూడా జగనన్న వల్ల లబ్ధి పొందాం, పథకాలు తీసుకున్నాం, ఆ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ మేము జగనన్నకు ఓటేసి ఆ రూపంలో మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం అని అంటున్నారు. అలాగే మేము తిరుగుతున్న ప్రతి చోట కూడా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, ఒక గవర్నమెంట్ స్కూల్స్ విషయంలో కానీ, అలాగే హాస్పిటల్స్ విషయంలో కానీ ఏ విధంగా అయినా కూడా జగన్ గారి వల్ల మేము లబ్ధి పొందామన్న మాటే వస్తుంది తప్ప వేరే విధంగా ఎక్కడా కూడా వ్యతిరేకంగా ఎవరూ చెప్పట్లేదు. ఆ ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ తరఫునే ఉన్నారని మాకు ఈ సందర్భంగా తెలుసు. పోలవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని గెలిపించుకునేందుకు యువత సైతం ముందుకు రావడం ఎంతో అభినందనీయమని మాజీ డీసీసీబీ చైర్మన్ కరాట రాంబాబు తెలిపారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు జంగారెడ్డిగూడెం నుంచి జనసేన శ్రేణులు పయనమయ్యారు.
ఈ సందర్భంగా జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేక ఐశ్వర్యతో కలిసి కారాటం రాంబాబు మీడియాతో మాట్లాడారు. పొత్తులో భాగంగా పోలవరం టికెట్ జనసేన నాయకులు చిర్రి బాలరాజుకు కేటాయించబడిందని అన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో చిర్రి బాలరాజు గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఓటు గాజు గ్లాస్ పై, ఎంపీ ఓటు సైకిల్ గుర్తుపై వేసి కుటుంబ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, జనసేన నాయకులు కరాటం ఉమామహేశ్వరరావు, చింతల నాని, ఉక్కుత్తి సీతారాం, దెందుకూరి రాజీ, తిరుమల శెట్టి రవి, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. ఇవాళ మేకా ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో చింతలపూడి ఇన్ఛార్జ్ యువత ఇంత చైతన్యవంతంగా పోలవరాన్ని నెగ్గించాలి, పోలవరాన్ని నెగ్గించి చింతలపూడి ఎత్తిపోతల పథకం అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఇక్కడి నుంచి కూడా మన యూత్ అందరూ కూడా బయలుదేరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పోలవరం ప్రాజెక్టు చాలా అవసరమనే ఉద్దేశంతో మన జంగారెడ్డి నుంచి ఈ అభిమానులందరూ కూడా బయలుదేరి పోలవరం కాన్స్టిట్యున్సీలో తిరగటం చేస్తున్నారు. అలాగే మీరందరూ ప్రచారం చేసేటప్పుడు మొట్టమొదటి ఓటు గ్లాసుకి, రెండో ఓటు సైకిల్కి, ఎంపీ ఓటు సైకిల్కి. ఎవరు తప్పు చేసినా కానీ మీరెవరు తప్పు చేయొద్దు. మీరందరూ హానెస్ట్గా 2 ఓట్లకి చెప్పండి. ఎవరో తప్పు చేశారని మనం ఆలోచించకుండా మీ అందరూ చెయ్యాలి. మీకు నా అభినందనలు తెలుపుతూ మీరు ఈ క్యాంపెయిన్ దిగ్విజయంగా పూర్తి చేసి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గం నుండి సంఘీభావంగా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం, జీలిమిల్లి, కుకునూరు, వెల్లేరుపాడు ఈ మండలాల్లో ఒక 30 కార్ల పైన ఒక ర్యాలీగా వెళ్లి ప్రజలకి జనసేన పార్టీకి ఓటేయండి, గ్లాసు గుర్తుకు ఓటేయండి, సిర్రి బాలరాజు గారిని గెలిపించండి అని చెప్పి ఒక నినాదంతో ఈరోజు చింతలపూడి నియోజకవర్గం నుంచి వీర మహిళలు, జనసేన నాయకులు అలాగే మొత్తం చింతలపూడి నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రచారంలో మేము పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 3వ వార్డులో కూటమి పార్టీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా గడప గడపకు నాయకులు వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. అదేవిధంగా ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, జనసేన నాయకులు షేక్ మస్తాన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేస్తున్నామని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తమ మేనిఫెస్టోను వివరిస్తున్నామని అన్నారు. ఈ మేనిఫెస్టో పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రామాదేవి, తెలగారపు జ్యోతి, నాయకులు మండవ లక్ష్మణరావు, గుమ్మడి ప్రసాద్, మాడా రామ్మోహన్ రావు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, చిట్రోజు తాతాజీ, షేక్ యాకోబ్, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసి స్థానిక 3వ వార్డులో ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాన్ని తెలుపుతున్నాను. మరి ఈ రోజు ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగి వివరించడం జరుగుతా ఉంది. దీంట్లో ప్రతి ఇంటికి 3 గ్యాస్ బండలు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబడతాయి. అలాగే ప్రతి మహిళకి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి చదువుకున్న
చదువుకున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ చదువుకునే పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబడతాయి. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్లు భూమి ఇవ్వబడుతుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అనేకం మరి మన మేనిఫెస్టోలో ఉంది. ఇల్లు కట్టుకుంటాకి ఇసుక ఫ్రీగా ఇస్తారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీకు అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతాయి. కాబట్టి ఇలాంటి మంచి పథకాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటరు కూడా దయచేసి ఆలోచించి తెలుగుదేశానికి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు 3వ వార్డులో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ప్రతి గుమ్మంలో కూడా స్వచ్ఛంగా మార్పు కావాలి, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావాలని చెప్పి ప్రజల స్పష్టమైన సంకేతం ఉంది. పెన్షన్ల గురించి ఎవరు ఎటువంటి అభద్రతాభావం చెందాల్సిన అవసరం లేదు. ఎన్నికల కోడ్లో భాగంగా ఏ పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు. రేపు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. రెండుటి మీద సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో రికార్డు స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మేము జనసేన పార్టీ తరఫు నుంచి ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు గమనించుకొని ఈరోజు 3వ వార్డులో ప్రచారం ఇంటింటూ డోర్ టు డోర్ తిరుగుతున్నాం. మాకున్న సమస్యలు మేము చెప్పుకుంటాం. 10 పథకాలు రద్దు చేశారు. ముస్లిం తోఫా రావట్లేదు. మాకు ఇంకో సమస్య కూడా ఉంది. మా ముస్లింస్కి కళ్యాణ మండపం లేదు. మేము దీని గురించి చాలా ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. మేము టీడీపీ గెలిపించుకొని ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఉపశమనం పొందారు. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నప్పటికీ మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతంగా మారింది. భారీ ఈదురుగాలులు వీచి వర్షం కురిసింది. సుమారు 2 గంటల పాటు నిర్విరామంగా వర్షం కురవడంతో పట్టణంలోని పలు డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరుకుంది. అంతేకాకుండా కొన్ని చోట్ల పెనుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో కొద్ది గంటల పాటు విద్యుత్కి అంతరాయం కలిగింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వేసవి సందర్భంగా భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో
స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నడపబడుతున్నది. ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడమైంది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాదం భవన్ నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు. ఈ రోజున దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు, కార్పెట్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి చల్లటి మజ్జిగ కూడా భక్తులు 50 మందికి ప్రతినిత్యం అందజేస్తున్నాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం చలివేంద్రం నందు మజ్జిగ, అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు కూడా వేదపట్నం చేయడం జరుగుతున్నది. భక్తులు నామకరణలు, అన్నప్రాసనలు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వేసవికాలం సెలవుల సందర్భంగా శ్రీ స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సోమవారం రాత్రి నాగాలాండ్ పారామిలిటరీ సిబ్బందితో కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జ్యోతి బస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రత్యేక బలగాలు జంగారెడ్డిగూడెం చేరుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను అనుసరించాలని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే తప్పవని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎస్ఐ జ్యోతి బస్ సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఐ జ్యోతి బస్ సూచించారు. మన ఏలూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీమతి మేరీ ప్రశాంతి ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారం, అలాగే మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు రవిచంద్ర సార్ ఆదేశాల ప్రకారం, సిఏ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మన జంగారెడ్డిగూడెం టౌన్లో ఆల్రెడీ గతంలో మన సిఐఎస్ఎఫ్ ఫోర్స్ తోటి ఈ ఫ్లాగ్ మార్చ్లు జంగారెడ్డిగూడెం టౌన్ అలాగే జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలో ఉన్న విలేజ్లన్నింటిలో కూడా చేయడం జరిగింది. అలాగే మనకి ఈ నాగాలాండ్ పోలీసు ఫోర్స్ రావడం జరిగింది. పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారితో కూడా మనం ఫ్లాగ్ మార్చ్ చేపిస్తున్నాం. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం టౌను, మన పేరంపేట రోడ్డు, జేపీ సెంటర్, అలాగే ఈ పేట అన్ని ఏరియాలో కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేయించే ఉద్దేశం ఏంటంటే మనకి ఈ ఎలక్షన్ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే విధంగా, అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి భయాందోళనకు గురవకుండా ఫెయిర్ అండ్ ఫ్రీగా ఎలక్షన్ జరిగే దానికోసం శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసు ఎంతో కృషి చేస్తుంది. అందులో భాగంగా మనకి పారామిలిటరీ ఫోర్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ గొడవలకు కానీ ఇన్వాల్వ్ అవ్వకుండా మీ యొక్క ఓటుని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎవరికి నచ్చిన అభ్యర్థికి వాళ్ళు ఓటేసుకోవాలి. ఈ ఎలక్షన్ టైంలో ఎటువంటి గొడవలకు దిగినా కానీ ఏదన్నా ఇబ్బందులు అయ్యి వన్స్ ఎలక్షన్ టైంలో కేసులు నమోదైతే ఆ కేసులు మీకు ప్రతి ఎలక్షన్ టైంలోనే వెంటాడడం జరుగుతుంది. ఎలక్షన్ అఫెండర్స్ కింద డిక్లేర్ చేసి బైండ్ ఓవర్ చేయడం అని చెప్పి మీ మీద స్పెషల్ వాచ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి క్షణికావేశాలకు లోనవ్వకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి
ఈ ఎలక్షన్ రోజు ప్రశాంతంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే ఎవరో కూడా ఎటువంటి అపోహలు సోషల్ మీడియాలో వచ్చే నమ్మకుండా వాస్తవంగా ఏం జరిగిందనేది తెలుసుకొని నడుచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కాబట్టి మన జంగారెడ్డిగూడెం పట్టణం అలాగే రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ టైంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగేలాగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821 224104 and 8332004104. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగ (04104)